మెగా కుటుంబం తన వాళ్ళకి అండగా నిలబడింది. ఓ పక్కన వాళ్ళ అభిమానుల వార్ ఎలా ఉన్నా మెగా అభిమానుల్లో రెండు వర్గాలుగా చీలి అల్లు అర్జున్ని సమర్థించే వాళ్ళొకళ్ళు, వ్యతిరేకించే వాళ్ళొకళ్ళు, సినిమా వరకు సినిమాలాగా చూద్దాం, మిగతా రాజకీయంగా అతన్ని వదిలేద్దాం అనేటటువంటి వాళ్ళు ఇట్లాగా మూడు రకాల వాదనలు నడిచినాయి. సోషల్ మీడియా సాక్షిగా పుష్పాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరిగినాయి. కానీ అదేం 1000 కోట్ల ఇదయింది. అయితే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తెలుగు ప్రాంతాల్లో కొంత దాని ఇంపాక్ట్ ఉందో 100 కోట్లు 150 కోట్లు ఆ టైంలో వీళ్ళెవరు మాట్లాడకపోవడం కూడా నడిచిపోయింది ఇదంతా. అయితే కష్టం వచ్చి అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన వెంటనే మొట్టమొదట పరుగులు పెట్టింది చిరంజీవి, అట్లాగే భార్య, చిరంజీవి గారి భార్య, మరొక వైపున నాగబాబు గారు, ఇంకొక వైపున పవన్ కళ్యాణ్ హుటాహుటిని ప్రత్యేకం అనేసుకుని, అంటే మెగా అన్నతమ్ములు ముగ్గురు కూడా అల్లు అర్జున్ కోసం వెళ్ళారు. ఇది కీలకమైనటువంటి అంశం. అంటే రక్త సంబంధమే, బంధుత్వం బంధుత్వమే. అది కొన్ని చోట్ల పనిచేయదేమో, కానీ మెగా వాళ్ళకి ఆ ఫీల్ ఉంది, మా వాళ్ళు అనేటటువంటి ఫీలింగ్ ఉంది. కొంత ఈగోస్ ఇష్యూస్ ఉండొచ్చును, అది వేరే దాంట్లో, అది అభిమానులు ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. కానీ ఇక్కడ కష్టం వచ్చేటప్పటికి మేమంతా ఒక్కటే అన్నటువంటిది నిరూపించారు.